హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ చిట్టి 546 క్రియేషన్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే రావి ఆకు కషాయం. ఈ రావి ఆకు కషాయం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న మన జీవన శైలి వల్ల సరైన ఫుడ్ తీసుకోకపోవడం, అంటే సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల, సరైన నిద్ర లేకపోవడం వల్ల చాలామంది స్త్రీలలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్య అనేది చూస్తున్నాం. ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్య వల్ల స్త్రీలలో పీరియడ్స్ అనేది సరిగ్గా రావు. అంటే రావాల్సిన సమయానికంటే ముందుగానే రావడం, లేదా రావాల్సిన సమయానికంటే లేటుగా రావడం అనేది జరుగుతుంది. అలాగే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ప్రస్తుతం ఇన్ఫర్టిలిటీ అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. అంటే పిల్లలు పుట్టకపోవడం లేదా పిల్లలు లేటుగా అవ్వడం వంటివి జరుగుతుంది. పూర్వం నుండి కూడా మన పెద్దవాళ్ళు చదువు కోసం, జాబ్ కోసం, పెళ్లి కోసం, పిల్లల కోసం ఇలా మనకు ఉన్న సమస్యలు తొలగిపోవడానికి రావి చెట్టు చుట్టూ తిరగడం లేదా రావి చెట్టుకు పూజ చేయమని చెప్పేవాళ్ళు. ఎందుకు అంటే రావి చెట్టుకు పూజ చేయడం వల్ల, తిరగడం వల్ల మన సమస్యలు తొలగిపోతాయని చెప్పేవాళ్ళు. ఇలా ఎందుకంటే రావి చెట్టు నుండి వచ్చే గాలి పీల్చడం వల్ల మన శరీరం లోపల శుద్ధి అవుతుంది. అలాగే మనకు పాజిటివ్నెస్ అనేది కూడా పెరుగుతుంది. అలాగే రావి చెట్టు ఆకు కషాయం ప్రతిరోజు ఉదయం పరగడుపునే తాగడం వల్ల ఈ సమస్యలకన్నిటికీ చెక్ పెట్టవచ్చని ప్రయోగాత్మకంగా కూడా నిరూపించడం జరిగింది. సమస్యలు అనేది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. ఒకరికి వారంలో సాల్వ్ అవ్వచ్చు, ఇంకొకరికి నెల పట్టవచ్చు. కానీ సొల్యూషన్ అనేది ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది. ఈ కషాయంతో పాటు సరైన హెల్దీ ఫుడ్ అండ్ డైట్ పాటించడం వల్ల ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. ఇప్పుడు రావి ఆకు కషాయం తయారీ విధానం చూద్దాం. ముందుగా 4 లేదా 5 రావి ఆకులను తీసుకొని వాటిని ఉప్పు నీటిలో బాగా కడగాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 200 నుండి 250 మిల్లీలీటర్ల వాటర్ని పోయాలి. తర్వాత ఈ వాటర్ని వేడి చేయాలి. కాస్త వాటర్ వేడెక్కాక అందులో రావి ఆకులను ముక్కలుగా చేసి వేయాలి. నీరు బాగా మరిగి కలర్ మారాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ వాటర్ గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టుకొని తాగాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.